ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనము. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ప్రియమైన వర్లరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వదించిన జనం. ఎవరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే, సత్యమును బట్టి నడుచువారండి. చూడండి, సత్యమును బట్టి ఎవరైతే జీవిస్తున్నారో, సత్యమును అనుసరించి ఏ కార్యమునైతే తలబెడుతున్నారో, వారు ప్రభువు చేత నిత్య నిబంధన చేయబడుతున్నారు. అంతేకాదు, దేవుని ఆశీర్వాదము పొందిన జనముగా గుర్తింపు పొందుతున్నారు. ప్రియమైన వర్లారా, అంతేకాకుండా ఒక్కొక్కసారి మనం కలిగి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టో, లేకపోతే కలిగి ఉన్న పేరు ప్రఖ్యాతలను బట్టో అతిశయించకుండా దేవునిని బట్టి అతిశయించేవారిగా ఉన్నవారు. మరి దేవుని ద్వారా నిందలు పొందినా ఆ నిందే గొప్ప భాగ్యము అని సంతోషించేవారు ఎప్పుడు కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన జనమే. ప్రేమైన వాళ్ళరా, యెహోషువపాతు ఉన్నాడు. మరి ఎంతోమంది తన మీదకి దండెత్తి వచ్చారు. తను రాజు కదా అని చెప్పి అతిశయించలేదు. ప్రభు యొద్దకు వచ్చి నీవే నా దిక్కు అని దేవుడి మీద ఆధారపడ్డాడండి. అందుకని దేవుడు యెహోషువపాతు పక్షాన నిలబడి విజయాన్ని సమకూర్చాడు. ప్రియమైన వాళ్ళరా, భక్తుడైన యోసేపు ఎంతో అవమానానికి గురయ్యాడు. తను తప్పు చేయకపోయినా అవమానానికి, నిందకి గురయ్యాడు. ఆ నిందే ఎంతో గొప్ప భాగ్యమని సంతోషించాడు, ఆనందించాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించబడిన జనముగా మార్చాడు. భక్తుడైన మోషే కావచ్చు, ఇలా ఎంతోమంది సత్యమును అనుసరించిన వారు, దేవునితో నడిచిట నిందలే గొప్ప భాగ్యమని భావించిన వారు, వీరందరూ కూడా దేవుణ్ణి ఆశీర్వదించబడిన జనమని వారిని చూచిన వారందరూ కూడా ప్రియమైన వాళ్ళు ఒప్పుకుంటారు. కావున దేవుని కొరకు మనము సిద్ధపడితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగే ఉన్నాడు. కాబట్టి దేనిని బట్టి నడవకుండా ప్రభు వాక్యమును బట్టి నడిచేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.